హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ప్రెజెంట్. యాక్చువల్‌గా నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా! వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, నా హెల్త్ బాలేదు, నేను కంప్లీట్ వీడియో చేస్తా అని చెప్పి. సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఒక మంచి వీడియోతో వచ్చాను మీ అందరి ముందుకి. సో, బ్యాక్ సైడ్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నానేంటి అని అనుకుంటున్నారేమో. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక ఈరోజు ఫ్రైడే పీస్‌ఫుల్‌గా గాడ్ దగ్గర కూర్చొని గట్టిగా మొక్కుకున్నాను. నాకేం కాకూడదు, నా హెల్త్ రికవర్ అవ్వాలి అని చెప్పి. ఎందుకో ఈరోజు చాలా రిలాక్స్‌గా అనిపించింది. ఫస్ట్ నేను మీ అందరికీ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి కెమెరా పెట్టుకొని కూర్చున్నాను. అసలు నాకు ఏమైంది అనంటే, నేను ఫస్ట్ ఒక సయాటికా అనే ఒక పెయిన్‌తో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఎలా అంటే కనీసం నేను నించోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. 2 నిమిషాలు నేను వాక్ చేస్తే, మూడో నిమిషానికి నాకు ఎవరో వచ్చి నడుముల మీద కొట్టేస్తే మనకెలా పెయిన్ వస్తదో దానికన్నా ఒక 100 టైమ్స్ ఎక్కువ పెయిన్ నాకొస్తుంది. దానివల్ల నేను అసలేం చేయలేకపోతున్నాను. దేని మీద కాన్సంట్రేట్ పెట్టలేకపోతున్నాను. ఒక పక్క నుంచి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఎంతో ఇష్టంగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! అది బిగిన్ అవ్వకముందే కొంచెం వెళ్ళకముందే ఆపేయాల్సొచ్చింది ఏంటి అని చెప్పి అదొక పెయిన్ నన్ను చాలా బాధ పెడుతుంది. ఇదొక పెయిన్ 2 నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ పర్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాను. ఈ పెయిన్‌కి ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఏది వర్క్ అవ్వదు. జస్ట్ ఓన్లీ ఎక్సర్‌సైజెస్, మనం మెంటల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. నాకేం కాదు, నేను రికవర్ అవుతాను అని చెప్పి అలా అనుకోని కొంచెం ఈరోజు కొంచెం రిలాక్స్‌గా ఉన్నాను. అందుకే వీడియో చేసేస్తున్నాను. ఫస్ట్ మీ అందరితో ఎప్పుడెప్పుడు నేను వీడియో పోస్ట్ చేయాలా అని ఎదురు చూస్తా ఉన్నాను. అండ్ అసలు ఎందుకు నాకసలు ఈ పెయిన్ వచ్చింది అని నేను ఫస్ట్ మీ అందరికీ చెప్తాను నేను. ఈ పెయిన్ ఎందుకొచ్చింది అనంటే, నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంప్లీట్‌గా వర్క్ ఏం చేయకుండా కంప్లీట్ ఇంట్లోనే ఉండిపోయాను. ఫస్ట్ నేను జాబ్ చేస్తా ఉండేదాన్ని. ఆ జాబ్ కూడా ఆపేసి నేను కంప్లీట్‌గా ఇంట్లోనే ఉండడం వల్ల నేను ఎక్కువ మొబైల్‌కి కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయిపోవడం ఏంటి, ఎడిక్ట్ అయిపోయాను యాక్చువల్లీ. ఇలా ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా! ఇలా పట్టుకొని మెడ ఇలా వేసి ఇలానే చూస్తా ఉండిపోవడం. రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండడం. మన హెడ్ ఒక 5 కేజీస్ వెయిట్ ఉంటది. ఆ వెయిట్ మొత్తం మనం ఇలా వచ్చేటప్పటికి దీని మీద పడి నాకు ఫస్ట్ ఇక్కడ షోల్డర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత ఏమైంది, బ్యాడ్ పోస్చర్. ఇలా కూర్చొని ఇలా ఉండక ఒక బ్యాడ్ పోస్చర్ క్రియేట్ అయ్యి అది బ్యాక్‌కి పెయినొచ్చింది. మనం ఎలా పడితే అలా బ్యాక్ సైడ్‌కి వెయిట్ అనేది ఇప్పుడు నడుస్తుంటే ఏదైనా కింద పడితే వంగడం, అలా చేయడం వల్ల ఇక్కడ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. నేనేమనుకున్నాననంటే అసలు ఆ పెయిన్ వస్తుంది కదా! ఎందుకు అనంటే నేనేమనుకుంటున్నాను అనంటే సరిగ్గా ఫుడ్ నేను తినను. నేను టైంకి ఫుడ్ తినను యాక్చువల్‌గా. ఆ ఫుడ్ తినకపోవడం వల్ల వీక్‌నెస్‌కి అలా వస్తుంది. ఏం కాదు అని చెప్పి చాలా డేస్ అనుకుంటా ఉన్నా. బట్ వన్ ఫైన్ డే అది డెఫినెట్‌గా అది సయాటికా పెయిన్ అని నాకు తేలిపోయింది. సో, నేను అందరికి ఏం చెప్పగలుగుతాను అనంటే మొబైల్స్ చూడండి. ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి. దాని అడిక్షన్‌గా అస్సలు మార్చుకోవద్దు. సో, దాని రిజల్ట్ ఇలానే ఉంటాయి. పైకి మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు అని ఎలా చెప్తారో, పైకి కనబడడానికి ఎంత బావున్నా లోపల తెలియని ఒక డిసీజ్ మనల్ని చంపేస్తది ఎప్పుడు కూడా. అది అవతల వాళ్ళకి మన పెయిన్ అర్థం కాదు. సో, అందుకే మీరేం చేస్తారంటే ఫస్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. నేను హెల్త్ ఇంపార్టెంట్ కాదు, హెల్త్‌దేముంది అని చెప్పి ప్రిఫరెన్సులు వేరే ఇచ్చేసి నా హెల్త్‌ని నేను నెగ్లెక్ట్ చేశాను యాక్చువల్లీ. అలాంటి మిస్టేక్ మీరెవ్వరూ చేయొద్దు. ఖచ్చితంగా ఒకటే చెప్తాను. మనం ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. తర్వాత అవతల వాళ్ళ గురించి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎవ్వరి గురించైనా కూడా. అప్పుడు మన లైఫ్ చాలా బావుంటది. డోంట్ ఫియర్. కానీ ఇప్పటి నుంచి నేను మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తాను. ఖచ్చితంగా మన ఫన్నీ వీడియోస్‌తో మంచి కంటెంట్‌తో మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. నా హెల్త్ తొందరగా రికవర్ కావాలి. నేను మళ్ళీ మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేయాలి అని చెప్పి ఓకేనా? సో, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బుజ్జి బుజ్జమ్మ. బాయ్. అండ్ వన్ మోర్ థింగ్. మనుషులు వెంట ఉంటారో లేదో తెలీదు కానీ దేవుడెప్పుడు మనతోడే ఉంటాడు. ఇదైతే నేను హార్ట్‌ఫుల్‌గా నమ్ముతా.
వన్స్ అగైన్ నేను నమ్మే దేవుళ్ళందరికీ హార్ట్ఫుల్గా అసలు ఆ థ్యాంక్స్ అనేది గాడ్స్కి చెప్తామో లేదో తెలీదు. నాకైతే ఇంకంతే.